ఇప్పుడు గురువుగారు కొంతమంది మీదకి దేవుళ్ళు వస్తూ ఉంటారు అని అంటారు. ఉమ్. అది నిజమేనా? వస్తారా నిజంగా అలా? దేవుళ్ళు కొద్ది మందికే కాదు, అందరికి వస్తారు. ఉమ్. వాళ్ళు ప్రకటించడం కాదు, ప్రకటించకపోయినా దేవుళ్ళు వాళ్ళ మీదకి వచ్చి సాయం చేసిపోతూనే ఉంటారు. అంటే ప్రత్యేకంగా గుడి లోపల ఉన్నప్పుడు అలా పూనకాలు రావడం అలా వస్తుంటాయి కదా మరి. అది వాళ్ళు ఫీల్ అవుతేనే వస్తుంది కదా. ఉమ్. వాళ్ళు మేము గుళ్ళోకి వెళ్ళాము, బొట్టు పెట్టుకున్నాము ఉమ్. అని ఫీల్ అయితేనే ఆ ఫీల్ నుంచే ప్రవేశిస్తుంది కదా. ఫీల్ అనేది రాకపోతే అన్నం కూడా తినలేరు, తిన్న అన్నం కూడా అరగదు. ఉమ్. స్వభావరీత్యా మనం ఎప్పుడైతే స్వీకరించడానికి ఉమ్. సిద్ధంగా ఉంటామో వారి అందరికీ దేవుడు వస్తాడు. ఇప్పుడు నేను గురువునై ఉండి ఉమ్. నా దగ్గరకు వచ్చిన అందరికీ దేవుడు వచ్చేలా చేశాను, చూశాను కూడా. ఓకే. నేనేదో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నవి కూడా వాళ్ళ మీద నుంచి కూడా నేనే మాట్లాడించి నేనే తెలుసుకున్నాను. ఉమ్. ఏ అక్షరాన్ని కదిలిస్తే ఏ వాక్ వస్తుంది, ఉమ్. ఏ ఏ ఒక్క మూడ్ని క్రియేట్ చేస్తే అలాంటి మూడ్ వస్తుంది. ఉమ్. అది అంతే, వాళ్ళు అలా ప్రవేశిస్తుంటే వస్తున్నాయి. ఉమ్. వాళ్ళందరూ గుడికి పోకుండా, ఉమ్. స్నానం చేయకోకుండా, చేయకుండా ఉండి దేవుణ్ణి రమ్మనండి, ఉమ్. వాళ్ళు ఎవరికి దేవుళ్ళు రారు. ఉమ్. ఓకేనా? ఓకే. దేవుడు రావడం నిజమే, కానీ అదొక ఫీల్, అదొక నిజమైన సాయం చెయ్యాలి ఎదుటివాడికి అని మనం అనుకుంటే వచ్చేటువంటి దేవుడు మనకు వచ్చి వాడికి సాయం చేస్తాడు. ఉమ్. మన కోసం దేవుణ్ణి రమ్మన్నప్పుడు రాడు. ఉమ్. ఎదుటి వాళ్ళ కోసం దేవుడు చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి అప్పుడు శ్రేష్టంగా అవతరిస్తాడు భగవంతుడు. ఉమ్. అలా దేవుడు వచ్చి ఎంతో మందికి మేలు చేస్తున్నారు. ఉమ్. ఇందులో ఫ్రాడ్ చేసే వాళ్ళు, దేవుడు వాళ్ళు దీన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ఉమ్. ఇక మంచిది ఉంటే అక్కడ చెడు కూడా మోపెడవుతుంది. ఉమ్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా? వాళ్ళలా చేస్తే వాళ్ళకి తెలుస్తుందా? ఉమ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఉమ్. ఒరిజినల్గా ఔషధం వేయాలా, డూప్లికేట్ ఔషధం వేస్తే బతుకుతారా వాళ్ళు? ఉమ్. వాళ్ళు ఇక్కడ అబద్ధం చేసి దేవుణ్ణి ఆటలాడినా ఉమ్. వాళ్ళకి అలాంటి డాక్టర్లే వచ్చి ఉమ్. అలాంటి విద్య, అలాంటి నకిలీయే వాళ్ళకి తగులుతాయి, పోతారు వాళ్ళే. ఉమ్. వాళ్ళ పాపంలో వాళ్ళే కొట్టుకుపోతారని నేనంట. ఓకే. వాళ్ళు కూడా తిరుగుతున్నారు గుళ్ళ చుట్టూ. అవును. వాళ్ళ దగ్గరికి 10 మంది వస్తే చెప్తున్నారు కరెక్టే, వారి యొక్క జీవితం అర్థం కాక మళ్ళీ ఇంకో గురువు దగ్గర పోయి తెలుసుకుంటున్నారు. ఉమ్. నకిలీగా వద్దు, ఒరిజినల్గా ఉండండి. ఎందుకంటే మీరు బతికేది కొన్నేళ్ళే, ఉమ్. ఆ బతికే కొన్నేళ్లలోనే నిజం తెలుసుకొని పోండి. ఎందుకంటే నిజం తెలుసుకొని పోతే మరో జన్మ ఉండదు. అవును. ఈ అబద్ధం తెలుసుకొని ఉవ్విల్లారి వాటి చుట్టే తిరిగి ప్రయాసపడే వాళ్ళు మళ్ళా పుడతారు. ఉమ్. మళ్ళా కుక్కగా, పక్షిగా, కాకిగా వాళ్ళ బుద్ధిని బట్టి మళ్ళీ జన్మ మారి అల్లా అనుభవిస్తారు ఇదంతా. ఉమ్. భగవంతుడు ఇయ్యక మానవ జన్మ ఇస్తే ఉమ్. మానవ జన్మలోనే అన్ని తెలుసుకునేటువంటి తృప్తి ఉందమ్మా. ఏ జీవ జంతువుల్లో, పక్షుల్లో, వాటిలో పూర్తిగా జీవితాన్ని ఈ సృష్టి మీద అధికారం ఇవ్వలే. ఉమ్. ఒక్క మానవుడికే సృష్టిని తెలుసుకునే అధికారం ఇచ్చిండు. ఉమ్. భూమండలాన్ని దాటి ఇంకో మండలానికి పోయే అధికారం ఇచ్చిండు. ఉమ్. ఏ జంతువు పోయింది, ఏ పక్షి పోయింది పక్కనున్న చంద్రమండలం మీదకి? ఓకే. మనమే కదా వెళ్ళింది. అవును. నిజం తెలుసుకుంటే పోయినామా, నకిలీ రాకెట్స్, నకిలీ ఆయిల్స్ వేసుకుంటే పోయినామా అక్కడికి? ఉమ్. నిజమైన ఫ్యూయల్ వేసుకున్నాం, నిజమైన టెక్నాలజీని వాడినాం, నిజమైన మిషన్ వాడినాం కాబట్టి వెళ్ళినాం. ఉమ్. నిజమైన ఆరాటం ఉండి, నిజమైన దైవ సంకల్పం ఉండి చెప్పండి. అంతేగాని ఉమ్. ఏదో అవసరాలు తీరాలని మాయమాటలు చెప్తే అది మీ పిల్లలకు కొడుతుంది, మీకు కొడుతుంది. ఉమ్. మళ్ళా దిక్కుమాలిన జంతువులుగా, పక్షులుగా మళ్ళీ పుట్టి ఏడవాల్సి వస్తుంది మీ వాళ్ళు. ఓకే. అంతే. నేను చెప్పేది పాపం వాళ్ళకి, వాళ్ళ పాపం వాళ్ళకే కొట్టుకుంటుందని పెద్దలు అంటారుగా, ఉమ్. అది అవును. జరుగుతుంది.